నమస్తే అండి. నా పేరు నాగమణి. మేము ఉండేది విజయనగరం, దాసనపేట, రామకృష్ణ నగర్ మాట. నేను ఒక ఎన్‌జీఓ రన్ చేస్తున్నానండి. దాని పేరు ఆదర్శ మహిళా సొసైటీ. ఈ ఆర్గనైజేషన్లో మేము చేసేది ఏంటంటే మహిళా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అన్నమాట. మేము ఈ టెర్రస్ గార్డెన్ అన్నది స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయిందండి. 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం అయింది. అదేంటంటే ఫస్ట్లో కొంచెం కిందన మొక్కలు వేసుకుంటే ఉండేవాళ్ళము. తర్వాత ఏమైందంటే మాకు కిందన ప్లేస్ సరిపోలేదు. ఆ తర్వాత మేడ మీద కొన్ని వీడియోస్ మన యూట్యూబ్లోని చూసి అందరూ వేస్తున్నారు కదా, మేడకి ఏమీ అవ్వదు అన్న దాంతో మేము మేడ మీద కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మేడ మీద స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంతా కేర్ తీసుకున్నాము. వాటర్ కరెక్ట్గా కిందకి వెళ్ళిపోతుందా లేదా అన్నది చూసుకుంటూ మేడంతాన మనం ఎక్కడ లీకేజ్ లేదు అని మనకి నమ్మకం కలిగిన తర్వాతే నేను ఇది పెట్టడం జరిగింది అన్నమాట. తర్వాత ఇది ఏంటంటే మనం బయటన తినే కాయగూరలు అన్నీ కెమికల్తో పండించడం వలన, తర్వాత ఆకుకూరలు అయితే మరీ మురుగునీటితోటి పండించడం వలన అవి తింటుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి. అన్నిటిని నేను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేశానండి. ఇది ఆకుకూరలతో స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు కాయగూరలు అవి ఒకటిగానే నేను వేసుకున్నాను. ప్రస్తుతం మా టెర్రస్ గార్డెన్లోని ఆకుకూరలు, కాయగూరలు, తీగజాతివి, పళ్ళు రకాలు ఎన్నో వేయడం జరిగిందండి. వాటి గురించి ఇప్పుడు మీకు తెలియపరుస్తాను. మా మిద్దె తోటలోని నేను కాయగూరలు పెట్టడానికి, కాయగూర మొక్కలు అవి పెట్టడానికి అనేక రకాల టబ్బుల్ని వాటిని వాడడం జరిగింది. కొన్ని సిమెంట్ కుండీలు వాడాము, కొన్నేమో బ్లాక్ టబ్బులు, కొన్ని బ్లూ టబ్బులు వాడాము. కొన్నేమో పళ్ళ మొక్కల కోసమైతే 200 లీటర్ల డ్రమ్ముని మజ్జిగ కట్ చేసి దాన్ని వాడడం జరిగింది. ఇంకా వీటితో పాటు నేను వేస్ట్గా దొరికిన కూలర్ టబ్స్ వాడడం జరిగింది. తర్వాత పెయింట్ బకెట్లు, తర్వాత అంటే థర్మాకోల్ షీట్ డబ్బాలు ఉంటాయి కదా, అవి కూడా వాడడం జరిగింది. మా మిద్దె తోటలో మేము ఆకుకూరలు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇగోండి, ఇది ఉంది కదా, ఇది ఉత్తరేణి ఆకుకూర అంటారు దీన్ని. ఇది ఇందులోని మనకి మెడిసినల్ ప్లాంట్ కింద ఉపయోగపడుతుంది. ఇది చాలామందికి ఇది తినాలి అనే విషయము కూడా చాలామందికి తెలియదు అన్నమాట. కానీ ఇలాంటి ఆకుకూరల్లో మనకి ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఎన్నో ఉన్నాయన్నమాట వీటిల్లోని. తర్వాత ఇది ఎర్ర మందార గోంగూర అంటారు. దీనికి మొగ్గ మనకి ఫ్లవర్ అన్నది రెడ్గా వస్తుంది అన్నమాట. మందార పువ్వులాగా వస్తుంది దీనికి ఫ్లవరు. ఈ ఆకు కూడా పుల్లగే ఉంటుంది, మళ్ళీ మనం వాడుకునే మామూలు గోంగూరలాగే పుల్లగా ఉంటుంది ఇది కూడా. ఇది చెన్నంగి ఆకుకూర అండి. ఇది మనకి పొలాల గట్ల మీద అట్ల మీద వస్తాయి. దీన్ని ఏంటంటే మనం పప్పులోని కానీ పచ్చడి కానీ ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గలిజేరు అంటారండి, ఎర్ర గలిజేరు. ఇగోండి కాడ కొంచెం పింక్ కలర్లో ఉన్నది రెడ్ గలిజేరు అన్నమాట. అదే ఈ కాడ మామూలుగా గ్రీన్, లైట్ గ్రీన్లో ఉంటుంది, అది తెల్ల గలిజేరు అంటారు. దీనికి ఇంకొక పేరు ఏంటంటే పునర్నవ అని కూడా దీన్ని అంటారన్నమాట. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇవి అప్పుడప్పుడు తింటుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అన్నమాట. మనం ముఖ్యంగా అన్ని రకాల ఆకుకూరలు తింటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మా మిద్దె తోటలో కాయగూరలు అనేది ఇగోండి, వంకాయలు ఉన్నాయి. వంకాయల్లో 4 రకాలు ఉన్నాయన్నమాట. తెల్ల వంకాయ, తర్వాత నలుపు వంకాయ, ముళ్ళ వంకాయ, అలాగా 4 రకాల వంకాయలు ఉన్నాయి. తర్వాత టమాటాలు, చెర్రీ టమాటాలు, మామూలు టమాటాలు ఉన్నాయి. అలాగే బెండకాయల్లో ఒక 3-4 రకాలు ఉన్నాయన్నమాట. స్టార్ బెండ అని, రెడ్ బెండ అని, గ్రీన్ బెండ, తర్వాత ఎలిఫెంట్ టాస్క్ బెండకాయలు ఒక 4 రకాలు ఉన్నాయి. తీగజాతి కాయగూరలకు వస్తే బీరకాయలు, ఆనపకాయలు, తర్వాత పొట్లకాయలు, చిక్కుడుకాయల్లో 2 రకాలు. అవి ఏంటంటే ప్రతి మనం తీగజాతి మొక్క
ఈ కాలంలోనే వస్తుందని ఏమి ఉండదండి. సీజన్ బట్టి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకము పూస్తుంది. ఇప్పుడు మనకి చలికాలం వచ్చిందంటే ఎక్కువగా ఆనపకాయలు ఎక్కువ కాస్తాయి. అలాగే ఒక్కొక్క బీరకాయ మాత్రం కంటిన్యూషన్ వస్తుందండి. బీరపాదు మనం ఎప్పుడు 365 రోజులు మన బీరపాదును మాత్రం పెంచుకోవచ్చు అన్నమాట. కాకపోతే చలికాలం వర్షాకాలం అనేది ఎక్కువ కాపు వస్తుంది. మిగిలిన టైంలో కొంత కాపే వస్తుంది అన్నమాట. ఇంకా పొట్లకాయ ఉన్నదంటే అది కూడా చలికాలంలోనే వస్తుంది. ఈ చిక్కుడుకాయలు అన్నది మాత్రం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. చిక్కుడుకాయలు అంటే అందులోని పందిరి చిక్కుడు అన్నది కాదు, పందిరి చిక్కుడు అన్నది సంక్రాంతిలో మాత్రం వస్తుంది అన్నమాట. ఈ బర్బాటీస్ అని అంటారు కదా, పొడవుగా ఉంటాయి, అవి మాత్రం మనకి 365 రోజులు మనం పండించుకోవచ్చు. తర్వాత అలాగే దోసకాయలు అవి కూడా అవుతాయి. ఈ పందిర్లు మనకి ఎక్కువ ప్లేస్ ఉండాలి కదండి. ప్లేసు మనం సర్దుబాటు చేసుకోవడం కోసం ఇలాగా ఇగోండి, ఇక్కడ ఇది వర్టికల్ గార్డెన్ లాగా నిలువుగా వేసామన్నమాట. ఇలాగ నిలువుగా ఎక్కడం వల్ల మనకి కొంచెం ప్లేసు కలిసి వస్తుంది అన్నమాట. మిగిలిన అన్ని మొక్కలకి ఎండ కూడా బాగా తగిలి మొక్కలు బాగుంటాయి, హెల్దీగా ఉంటాయి. మనం మొక్కలు పెంచేటప్పుడు ఎండ కూడా మనకి చాలా అవసరమండి. దుంపజాతి కాయగూరల మాటకు వస్తే ఇప్పుడు ఇగోండి ఇది చిలకడ దుంప. ఇందులో ఒక రకం చిలకడ దుంప మాట ఇది. తర్వాత ఇదొక రకం చిలకడ దుంప. ఇలా కూడా ఉంటాయి. ఇగోండి దీని దుంప ఇగోండి ఇలా వస్తుంది, రెడ్ కలరే వస్తుంది, కానీ ఆకు మాత్రం ఇలా ఉంటుంది. ఈ చిలకడ దుంప కూడా ఇలాగా ఈ కలర్లోనే ఉంటుంది, కాకపోతే ఆకు ఇదొక వెరైటీ ఆకులాగా ఉంటుంది అన్నమాట. ఈ రెండు రకాలు కూడా చిలకడ దుంప రకాలే. ఆ తర్వాత ఇదిగోండి ఇది చామదుంప అండి. చామదుంప ఆకులు ఇలా ఉంటాయన్నమాట. ఇది కూడా భూమిలో పండే కాయగూరే. తర్వాత ఇది ఉల్లిపాయలండి. ఇది మనం స్ప్రింగ్ ఆనియన్స్ కింద వాడుకోవచ్చు, లేదంటే ఎక్కువ కావాలి అనుకుంటే ఉల్లిపాయ ఈ విధంగా ఊరుతుందండి. ఇలాగా భూమిలోని మనకి ఊరుతుంది అన్నమాట. ఇది మనం కావాలంటే వాడేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఇది పెడితే ఇది ఒకటి 3 ఇంతల కింద మనకి ఉల్లిపాయలు వస్తాయి అన్నమాట. ఇది కూడా భూమిలో పండేదే. ఇగండి ఇది పసుపు మాట. ఇది ఏంటంటే బయటన మనకి కరెక్ట్గా ఆడించిన పసుపు ప్యూర్గా దొరకడం లేదు మనకి. పసుపు అంటే ఒంటికి చాలా మంచిది కదండి. దానివల్ల నేను పసుపు కూడా పండించుకోవడం జరుగుతుంది. ఇది 3-4 టబ్బుల్లో వేసామండి. ఇందులో కూడా నా దగ్గర 2 రకాలు ఉన్నాయండి. నల్ల పసుపు ఒకటి ఉంది, మామూలు పసుపు ఒకటి ఉంది అన్నమాట. ఇది అల్లం అండి. అల్లం కూడా మనకి భూమిలోనే పండుతుంది అన్నమాట. అది ఏంటంటే అల్లము ఇగోండి ఇలాగ పిలకగా వచ్చింది, మనం భూమిలోని పెడితే పెద్ద మొక్కలు వస్తాయి అన్నమాట. ఇది రీసెంట్గానే పెట్టాము. ఇంతకుముందు నాకు ఒక 2 కేజీలు అల్లం లాగా వచ్చింది అన్నమాట. నాకు కావాల్సిన అల్లాన్ని తీసుకొని మళ్ళీ ఇవి పెడితే ఇలా చిన్న చిన్న మొలకలు వచ్చాయి. ఇగోండి ఇది ఇలా భూమిలో పాతేయడమే మనకి అది పెద్దగా మొక్కగానే వచ్చేస్తుంది అన్నమాట. ఆ కొమ్మ ఎండిపోయింది అని మనకి తెలుస్తుంది కదా, ఎండిపోగానే మనం అల్లం హార్వెస్ట్ చేసుకోవచ్చు. మా మిద్దె తోటలోని నాకు సాధ్యమైనంత వరకు నేను పళ్ళ మొక్కలు కూడా పెట్టుకుందాం అనుకొని పెట్టుకున్నానండి. అందులోని ఇది బార్బిడస్ చెర్రీస్ అంటారు దీన్ని. ఇగండి దీని ఫ్లవర్ మాత్రం ఇలా వస్తుందండి, పింక్ కలర్లో ఉంటుంది అన్నమాట. ఇది చెట్టు నిండా పూత వస్తుంది, కానీ కొంత కాయ మాత్రమే మనకి నిలబడుతుంది అన్నమాట. ఎండలు తగ్గితే ఈ పూత ఎక్కువగా నిలబడడానికి అవకాశం ఉంది. ఇవి నేను నర్సరీ నుంచి తీసుకొచ్చానండి. చందన గార్డెన్స్ ఉన్నాయి కదా, వైజాగ్ వెళ్ళి తీసుకొని రావడం జరిగింది. ఈ పళ్ళ మొక్కలన్నీ నేను నర్సరీలోనే తీసుకున్నాను. ఇది బత్తాయి అండి. తర్వాత ఇది స్టార్ గూస్బెర్రీ అంటారు దీన్ని. ఇది మనకి చూడటానికి ఉసిరికాయలాగా ఉంటుంది అన్నమాట, కానీ రెడ్ కలర్గా బాగా పండుతుంది. ఇది టేస్ట్ ఏమొచ్చి మనకి నేరేడు పండు ఉంటుంది కదండి, ఆ టేస్ట్ వస్తుంది. చాలా ఒంటికి మంచిదండి. దాని పక్కనే అవకాడో ప్లాంట్ అండి ఇది. ఆ తర్వాత ఇక్కడ ఇది కొండ ఉసిరి అంటారు కదండి, ఆ ఉసిరి చెట్టు. దీనికి మనం ఇక్కడ పెట్టుకోవడం మా పెద్ద తోట 2 కుండీల్లో పెట్టుకున్నాను నేను. ఒకటేమో బోన్సే చేస్తాను, ఇంకొకటేమో కాయలు కాయించడానికి అని చెప్పి 2 పెట్టుకోవడం జరిగింది. ఇగండి ఇది నారింజ చెట్టు మాట. చూసారా ఎన్ని కాయలు కాసిందో.
ఇవి కాయలు మనం నిమ్మకాయలు ఎలాగైతే పిండుకుంటామో అలాగా పిండుకొని తాగడమేనండి. కావాలి అనుకుంటే బాగా పండైన తర్వాత తొనలుగా తీసుకొని తినొచ్చు. ఇది కూడా అంటే నిమ్మకాయ తాగిన దానికన్నా డబల్ ఎనర్జీ వస్తుందండి దీంట్లోని మనం తాగడం వల్ల. ఇది మిద్దె తోటల అన్నది పెంచుకుంటే చాలా మంచిది. ఇది నేరేడండి, తెల్ల నేరేడు. ఇది ఏంటంటే మనకి నేరేడు కాయ బ్లాక్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ రంగు మాత్రం వైట్గా ఉంటుంది. టేస్ట్ అంతా రెండు ఒకటే టేస్ట్ వస్తాయి అన్నమాట. ఇగోండి ఇక్కడ 2 రకాల పళ్ళు మొక్కలు పెట్టడం జరిగిందండి. ఇగోండి ఇది ఏంటంటే దానిమ్మ మొక్క. చూడండి ఎంత పూతతో ఉందో. మనం ఇది పెట్టింది చాలా చిన్న టబ్లోనండి. 200 లీటర్ల టబ్ని కట్ చేసి 100 లీటర్ డబ్బా అయ్యింది ఇది. అందులో సగం మట్టి వేసి పెట్టామన్నమాట. మనము ఇది ఇక్కడ నెక్స్ట్ జామ పెట్టామండి. ఇది తైవాన్ జామ. ఈ తైవాన్ జామ అన్నది చాలా పెద్ద కాయ వస్తుందండి. కాకపోతే ఇది వైట్ పల్ప్ జామకాయ అన్నమాట ఇది. ఇగోండి ఇక్కడ ఒక జామకాయ కూడా వచ్చింది. ఇది చాలా పెద్దది అవుతుందండి, అరచేయి అంత అవుతుంది. ఇగోండి ఇక్కడ ఇది సపోటా మొక్క మాట. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది, చిన్న చిన్న పిందులు వస్తున్నాయి, చాలా చిన్న పిందులు ఉన్నాయన్నమాట. ఇది కొని మనము 6 నెలలు మాత్రమే అయ్యింది. అయినా సరే గ్రాఫ్టెడ్ మొక్క వల్ల వేగంగా కాపు స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఏదైనా మనం మిద్దె తోటలో వేసుకునేటప్పుడు గ్రాఫ్టెడ్ మొక్కలు అయితే బాగుంటాయండి. అలాగే ఇది మామిడి చెట్టు. ఇది పునాస మామిడి అంటారండి. ఇది సంవత్సరం మొత్తం మీద కాపు కాస్తుంది. అంటే మామూలుగా మామిడికాయలు సంవత్సరానికి ఒక కాపే ఉంటాయి, కానీ ఇది సంవత్సరానికి 2 కాపులు కాస్తుంది అన్నమాట. మనకి ఇది పప్పులోని వేసుకోవచ్చు, పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది పండు అయితే మాత్రం చాలా స్వీట్గా ఉంటుందండి. కాయ ఎంత పుల్లగా ఉంటుందో పండు అంత స్వీట్గా ఉంటుంది. ఈ మామిడికాయ ప్రత్యేకత అది. ఇగోండి ఇది అంజీర్ మొక్క అండి. ఇది ఫ్రూటింగ్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మాకు బాగా కాపు వచ్చింది. ఈ ఇయర్ కూడా ఇక స్టార్ట్ అయిందండి, ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది అంజీరు. ఇది ఇంకొంచెం చల్లగాలి వర్షాలు అవి బాగా పడితే ఇంకా ఎక్కువ ఫ్రూటింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది చూసారా ఎంత పూత మీద ఉందో. స్టార్ ఫ్రూట్ పూత అనేది పింక్ కలర్లో చాలా బాగుంటుందండి చూడటానికి కూడా. కానీ మనకి పూత వచ్చినన్ని కాయలు మాత్రం నిలబడవండి. ఎండలు తగ్గితే ఇది మనకి పూత నిలబడే అవకాశం ఉంటుందండి, లేదంటే రాలిపోతాయి అన్నమాట. ఏ మొక్కకైనా పూత వచ్చిన తర్వాత పూత రాలకుండా ఉండాలంటే మనము పుల్లటి మజ్జిగని స్ప్రే చేసుకుంటే అవి పూత నిలబడతాయండి. ఇగోండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది ఒక రేరు రకం అన్నమాట ఈ ఫ్రూట్ అన్నది. ఇందులోని ఇది తినడం వల్ల మనకి చాలా విధమైన పోషకాలు వస్తాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను మిద్దె తోటలో పెంచుకోవడం జరుగుతుంది. ఇది నిమ్మ చెట్టు అండి. ఇది మనం వేసి ఇంకా 3 నెలలు అయ్యింది, కానీ కాపు మాత్రం వెంటనే వచ్చేసింది అన్నమాట. ఇగండి చూసారా నిమ్మకాయలు ఎలాగా ఇంత చిన్న చెట్టుకి ఒక 6 కాయల్లాగా ఉన్నాయండి. నిమ్మకాయ పెద్ద సైజే అవుతుంది. ఇగండి ఇక్కడ 2 నిమ్మకాయలు ఉన్నాయి. ఇగండి ఇవి ఉన్నాయంటే మందారాలండి. ఇవి ఏంటంటే ఇందులో మందారాల్లో 6 రకాలు ఉన్నాయి నాకు. ఇది ఈ మందారం అన్నది చుట్టూ ఎల్లో ఉండి మధ్యలో మెరూన్ ఉంటుందన్నమాట. ఈ పసుపు రకం పువ్వులు అన్నవి మిద్దె తోటలో కంపల్సరిగా పెట్టుకోవాల్సిన పువ్వులండి. ఎందుకంటే మనకి కాయగూరలు కాసేటప్పుడు పాలినేషన్కి మనకి ముఖ్యంగా పసుపు పువ్వులు అనేది తుమ్మెదలు అవన్నీ అట్రాక్ట్ చేస్తాయండి. అందులో భాగంగానే ఇగోండి ఇక్కడ నేను ఈ రకం పసుపు పువ్వుల్ని పెట్టుకున్నాను. అలాగే ఇలాంటి మొక్కలు లేవు అనే పక్షంలో మనం ఆవాలైనా వేసుకోవచ్చండి. ఆవాలకు కూడా పసుపు పువ్వులు వస్తాయి. ఆ పువ్వులలో ఉన్న తేనె కోసం మనకి తుమ్మెదలు అన్నవి ఇక్కడికి వచ్చి ఇక్కడికి రావడం వల్ల మనకి ప్రతి పువ్వు కాయగా మారుతుంది అన్నమాట. పిందీలు పాలినేషన్ అవ్వాలంటే కంపల్సరిగా మనకి తుమ్మెదలు అన్నది అవసరము. అందుకని మిద్దె తోటలోని అన్ని రకాల కాయగూరలతో పాటు పువ్వులు కూడా వేసుకోవడం ఉండాలండి. దాన్ని బట్టి నేను ఏంటంటే కనకాంబరాలు తర్వాత చామంతులు అన్ని రకాలు వేసుకోవడం జరిగింది.
అలాగే మన మిద్దె తోటలో గులాబీలో 6 రకాల గులాబీలు వేసుకున్నానండి. గుత్తి గులాబీల్లో 2 రకాలు ఉన్నాయి, తర్వాత హైబ్రిడ్ గులాబీలు కూడా ఉన్నాయి. అలాగే ఫ్యాషన్గా ఉండేటట్టు అడేనేమో మొక్కలు కూడా వేశాను. తర్వాత దాలియా మొక్కలు కూడా వేయడం జరిగింది. దాలియాలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. అవి ఏంటంటే నవంబర్ నెలలో నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి వరకు ఉంటాయండి. ఇప్పుడు అది సీజన్ కాదు కాబట్టి మనకి మిద్దె తోటలో ఇప్పుడు ఓన్లీ మొక్కలు మాత్రమే ఉన్నాయి, ఫ్లవర్స్ లేవు. అలాగే మా మిద్దె తోటలోని కొన్ని 4 రకాల మెడిసినల్ ప్లాంట్లు కూడా మేము పెట్టుకోవడం జరిగిందండి. అందులోని ఇది నల్లేరు అంటారు. ఇది మనకి ఎముకలుకి గట్టి పడడానికి ఇది వాడతాం అన్నమాట. ఇది పచ్చడి చేసుకోవచ్చు, పులుసు కూడా పెట్టుకోవచ్చు. అలాగే రణపాల ఉందండి. తర్వాత షుగర్ వ్యాధికి సంబంధించి షుగర్ ప్లాంట్ ఉందన్నమాట. తర్వాత లెమన్ గ్రాస్ అండి, అది కూడా లెమన్ టీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత తులసి మొక్కలు అక్కడక్కడ వేయడం జరిగిందండి. అవి ఇప్పటి వరకు మా టెర్రస్ గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ మీకు పరిచయం చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లోని మిగిలిన విషయాలన్నీ తెలియజేస్తాము. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.